పవన్ కళ్యాణ్ ప్రభాస్ ఫ్యాన్స్ మధ్య గొడవ మళ్లీ తెర మీదకి వచ్చింది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఉద్రిక్తత నెలకొంది. ఇటీవల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేయడంతో ఆగ్రహించిన పవన్ అభిమానులు ఆ రోజు ఆందోళనకు దిగారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులతో పాటు 2 ఏటీఎంలపై దాడి చేసి ధ్వంసం చేశారు. ఏటీఎంలను ధ్వంసం చేసిన వారిని సీసీ ఫుటేజ్ ద్వారా గుర్తించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వీరితో పాటు ఆ రోజు విధ్వంసం సృష్టించిన 10 మంది పవన్ కళ్యాణ్ అభిమానుల్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. భీమవరం 2 టౌన్ పోలీసులు మరోవైపు ఇరు వర్గాల ఆందోళన నేపథ్యంలో భీమవరంలో అప్రమత్తమయ్యారు. భీమవరంలో ఫ్యాన్స్ మధ్య జరుగుతున్న గొడవపై మరిన్ని మా ప్రతినిధి శేషుని తెలుసుకుందాం ఫోన్ లైన్లో. శేష్, చెప్పిన ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? పవన్ కళ్యాణ్ అభిమానుల్ని మాత్రమే పోలీసులు మరి అదుపులోకి తీసుకున్నారా? ఇందులో ప్రభాస్ అభిమానుల ప్రస్తావన ఏం లేదా? ముఖ్యంగా పృథ్వీ, సెప్టెంబర్ 2వ తేదీ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని ప్రభాస్ అభిమానులు కావాలని చింపి వేశారని చెప్పేసి కూడా పవన్ కళ్యాణ్ అభిమానులు ఆందోళన చేపట్టారు. అప్పట్లో ఏటీఎంలు కూడా ధ్వంసం చేశారు. ఈ నేపథ్యంలో సీసీ ఫుటేజ్ ఇవన్నీ చూసిన పోలీసులు ఒక 10 మంది పవన్ కళ్యాణ్ అభిమానులు ఏదైతే ఉన్నారో వాళ్ళని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఆ గొడవ జరిగినప్పుడు, ఆందోళన జరిగినప్పుడు కేవలం పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రమే అక్కడ ఉన్నారు కాబట్టి వారిని 10 మందిని ఎవరైతే ఉన్నారో వాళ్ళని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ మొదట్లో సినీ హీరోల అభిమానుల మధ్య మొదలైన వివాదం కాస్త ఇరు వర్గాల మధ్య వివాదంగా మారింది. ఏదైతే బలమైన ఏదైతే కులాల మధ్య పోరుగా ఇప్పుడు భీమవరంలో ఈ వర్గ పోరు నడుస్తుంది. ఇప్పుడు చూసినట్టయితే ప్రస్తుతానికి ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులు పికెటింగ్ ఏర్పాటు చేశారు. అయితే నిన్నటి వరకు కూడా 144 సెక్షన్ ఉంది. అయితే దాన్ని తొలగించడం జరిగింది. మొత్తాన్ని చూసినట్టయితే అది అభిమానుల ఆందోళన కాస్త రోజు రోజుకి రాజుకుంటుంది. ఇది ఏ పరిస్థితికి దారి తీస్తుంది అనేది కూడా వేచి చూడాల్సి కనిపిస్తుంది. ఎందుకంటే ఈ 10 మంది పవన్ కళ్యాణ్ అభిమానులు తాజాగా అదుపులోకి తీసుకోవడంతో మరోపక్క పవన్ కళ్యాణ్ అభిమానులు మరి కాసేపట్లో స్టేషన్ ముందుకు వచ్చి ఆందోళనకు సిద్ధమయ్యారు. ఇంకా అభిమానులు విడుదల చేయకపోతే ఎట్టి పరిస్థితులు కూడా సహించేది లేదు, ఆందోళన ఉధృతం చేస్తామని చెప్పేసి కూడా పవన్ కళ్యాణ్ అభిమానుల సంఘాలు హెచ్చరిస్తున్నాయి. మొత్తానికి చూసినట్టయితే భీమవరంలో ఈ పవన్ కళ్యాణ్ అభిమానులు ఫ్లెక్సీ వివాదం కాస్త రోజు రోజుకు ముదురుతుందని చెప్పవచ్చు. పృథ్వీ, థ్యాంక్ యూ శేషు. బులెటిన్లో ఇప్పుడు షార్ట్ బ్రేక్